ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. ఒకసారి మీరే స్వయంగా ఫీ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తే చూసే ప్రేక్షకులకి అథెంటికేటెడ్‌గా ఉంటుంది. అదొక నమ్మకం. ఓకే. ఒక్కొక్క కోర్స్ గురించి ఫీ స్ట్రక్చర్ మాట్లాడదాం. తప్పకుండా. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మార్వాడి యూనివర్సిటీలో లెట్స్ సే ఫీ స్ట్రక్చర్ విషయానికొస్తే, ఆ బ్యాచ్‌లో వాళ్ళకి ఏ ఫీ స్ట్రక్చర్ అయితే చెప్పారో, ఆ ఫీ స్ట్రక్చర్ నెక్స్ట్ 3 ఇయర్స్ కోర్సా, 4 ఇయర్స్ కోర్సా అదే ఉంటుంది. వేరేస్ హాస్టల్స్కి వచ్చినప్పుడు, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరీ అవుతుంటుంది కనుక, ఈసారి ₹1,00,000 ఉంది, 1,05,000 అవ్వచ్చు, 1,10,000 అవ్వచ్చు. హాస్టల్ విషయంలో ఒక 5-10,000 వేరియేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటుంది కనుక. సో వేరస్ ఫీ స్ట్రక్చర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ సంవత్సరం ఏదైతే ఫీ స్ట్రక్చర్ చెప్పామో అదే ఫీ స్ట్రక్చర్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్స్ క్యారీ అవుతుంది. సో ఇప్పుడు ఈ విషయానికి వస్తే, మన దగ్గరికి వస్తున్న పిల్లల్లో ఎక్కువగా మనం మాట్లాడుకుంటే ఇంజనీరింగ్ సైడ్ ఎక్కువగా వస్తుంటారు. సో ఇంజనీరింగ్ సైడ్లో కూడా మా ఫీ స్ట్రక్చర్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ ఈ ఫీ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుంటే, ముందు కంప్యూటర్ సైన్స్ విషయానికి వస్తే, ఓకే. మన దగ్గర కంప్యూటర్ సైన్స్ కావచ్చు, లేదా అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కావచ్చు, లేదా సైబర్ సెక్యూరిటీ కావచ్చు, వీటి ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 70,000 పర్ సెమిస్టర్ ఉంటుంది. సో ఈ 70,000 అంటే 1,40,000 పర్ ఇయర్. ఈ ఫీ స్ట్రక్చర్ 2025లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారందరికీ కూడా ఇదే ఫీ స్ట్రక్చర్ క్యారీ అవుతుంది. సో కంప్యూటర్ సైన్స్ ఒక్క దాంట్లో మేము స్కాలర్షిప్ అనే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. ఓకే. సో దీంట్లో గ్రూప్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరికైతే 95% అబవ్ ఉంటుందో వాళ్ళకి 20,000 పర్ ఇయర్ స్కాలర్షిప్ ఉంటుంది. అంటే 20 × 4 80,000 స్కాలర్షిప్ వస్తుంది వాళ్ళకి. వావ్! అదేవిధంగా 90 to 95 మధ్యలో ఉండే పిల్లలు ఉంటారు, వాళ్ళకి 10,000 × 4 ఇయర్స్ అంటే 40,000 స్కాలర్షిప్ వస్తుంది. ఓకే. సో ఈ రెండు స్కాలర్షిప్ తప్పితే మార్వాడి యూనివర్సిటీ ఎటువంటి అదర్ స్కాలర్షిప్ ఇవ్వదు. ఎవరైనా మీకు ఇది కాకుండా స్కాలర్షిప్ ఇస్తున్నారని చెప్తే డెఫినెట్లీ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మార్వాడి యూనివర్సిటీ ల్యాప్టాప్స్ ఇవ్వదు. మార్వాడి యూనివర్సిటీ ఈ ఏవైతే కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయో అవి కాకుండా ఎటువంటి అదర్ స్కాలర్షిప్ ఇవ్వదు. 89% ఉన్నా కూడా స్కాలర్షిప్ అప్లై అవ్వదు. ఇటువంటి విషయాల్లో మిమ్మల్ని మోసం చేస్తుంటారు. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.